బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మెదక్ లో మత్తు పదార్థాలు కలకలం రేగింది. దాయారా వీధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఇంట్లో మత్తు పదార్థాలు తయారు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న గ్యాంగ్ లోని కొందరు పరారయ్యారు. ఒకరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఫెవికాల్ తో పాటు ఇతర మత్తు పదార్థాలకు ఉపయోగించే డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మెదక్ లో మత్తు పదార్థాల కలకలం రేగింది. దాయారా వీధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఇంట్లో మత్తు పదార్థాలు తయారు చేస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న గ్యాంగ్ లోని కొందరు పరారయ్యారు. ఒకరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఫెవికాల్ తో పాటు ఇతర మత్తు పదార్థాలకు ఉపయోగించే డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మెదక్ లో మత్తు పదార్థాల కలకలం రేగింది. మెదక్ దాయారా వీధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫుల్ డీటెయిల్స్ మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, దాయారా వీధిలో డ్రగ్స్ కలకలం రేపుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ డ్రగ్స్ కి తయారు చేసే కొన్ని కెమికల్స్ పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, మెదక్ లో ఓ ఇంట్లో మత్తు పదార్థాలు తయారు చేస్తుండగా పోలీసులకు సమాచారం స్థానికులు ఇచ్చారు. ఆ స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా అందులో ఫెవికాల్ తో పాటు మరికొన్ని వివిధ రకాలైన మత్తు పదార్థాలు కలిపి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్టు సమాచారం అందింది వాళ్ళకు. ఆ ఉపయోగించిన డ్రగ్స్ తో పాటు అక్కడ తయారు చేసే విధానాలను సంబంధించిన ఆ మిషన్లు, చిన్న చిన్న పరికరాలను కూడా వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెని ఈ ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ మెదక్ లోనే ఎక్కువ శాతం అద్దెకు ఇళ్లు తీసుకుని అందులో కొంతమంది మూటాగా తయారై ఆ మూట ఈ మత్తు పదార్థాలు తయారు చేస్తున్న దాఖలాలు గతంలో కూడా మనకు దృష్టికి వచ్చాయి. గతంలో 20 తేదీ డిసెంబర్ రోజు కూడా ఇదే స్థాయిలో అక్కడ అల్ఫోజోలం కూడా అందింది. ఆ అల్ఫోజోలం దొరికిన నిందితులను కూడా పట్టుకొని పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది. అంటే పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే అక్కడ ఎలాంటి డ్రగ్స్ చేసినా కానీ లోపాయికారిగా చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. వాళ్ళు ఏం చేసినా అని ఈ రోజు కూడా పోలీసులకు సమాచారం అడిగినా ఎలాంటి సమాచారం కూడా పోలీస్ స్టేషన్ లోపల కూడా మీడియాను రానియకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. అంటే ఏమనుకోవాలి బాసిత్, అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం మీడియా కూడా ఇస్తుండాలి కదా. మీడియాకు ప్రస్తుతం అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. పోలీసులు లోపల వాళ్ళ నిందితులను అరెస్ట్ చేశారు ఒకరిని ఈ గ్యాంగ్ లో. ఆ గ్యాంగ్ లో ఏంది జరిగింది, అసలు వాస్తవికత ఏందని తెలుసుకోవడానికి వెళ్ళినా కానీ వాళ్ళు పోలీసులకు లోపల రానియకుండా మీడియాను అడ్డుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే అంత కాన్ఫిడెన్షియల్ గా ఎందుకు ఉంచుతున్నారు? అంటే ఈ ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ మాఫియా అసలు ఏంది, ఇక్కడ ఈ ప్రాంతంలోనే డ్రగ్స్ ఎందుకు తయారు చేస్తున్నారు, దాని పూర్వ పరాలేందని తెలుసుకోవడానికి కూడా మీడియాకు ఎలాంటి సమస్య. పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన నిందితులు కూడా ఈ ప్రాంతానికి, సంగారెడ్డి ప్రాంతానికి, మెదక్ ప్రాంతానికి చెందిన వాళ్ళంతా అల్ఫోజోలం తయారు చేసిన నిందితులు కావచ్చు. అదే స్థాయిలో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఏదైనా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులేనా అనే అనుమానం వస్తుంది. యామిని. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.